మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా చాలా బాగా ఉన్నది ఈ వారమంతా కూడా. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలనేవి ఈ వారం మీకు గోచరిస్తున్నాయి, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తలనేవి మీరు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది మేషరాశి వాళ్లకు. అదే కాకుండా మీ కోపాన్ని కొంత అదుపులో పెట్టుకోండి. దాని కారణంగా మాటల వల్ల ఇతరుల యొక్క మనసులనేవి గాయపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలనేవి మీ మాటల వల్ల, మీ యొక్క చేష్టల వల్ల కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ మాటల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కొత్త విద్య కోసం మీరు మంచి మంచి అవకాశాలనేవి వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ కూడా మీరు చేస్తూ ఉంటారు ఈ వారమంతా కూడా మేషరాశి వాళ్ళు. అనవసరమైనటువంటి భూ వివాదాల విషయంలో మీరు కొంత వెనకడుగు వేస్తేనే మంచిది. ఈ భూ వివాదాల వల్ల కొంత ఇబ్బందులనేవి పెరిగే అవకాశం మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి గొడవలలో తలదూర్చకండి. మరియు మీ యొక్క అనవసరమైనటువంటి మాటల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్లకు. నూతన ఉద్యోగ ప్రయత్నాలనేవి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. మీరు ఏ ఉద్యోగంలో అయితే, ఏ వ్యాపారంలో అయితే, ఏ యొక్క పనిలో అయితే ఉంటారో ఆ పనిలోనే మీరు మంచి అనేది చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని కొత్త వాటి కోసం ప్రయత్నాలు చేయడం వల్ల ఇబ్బందులనేవి పెరిగే అవకాశాలు ఈ మేషరాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలనేవి చేయడం చాలా ఉత్తమము. మరియు విదేశీ యానాలు వాళ్ళకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారమంతా కూడా. మరియు మీరు ఏదనుకున్నా సరే సమయానికి ధనం అనేది మీ దరి చేరుతుంది. ఆ ధన వ్యయం అనేది మీరు మంచికే చేస్తూ ఉంటారు. శుభకార్యాలకు కానీ లేదా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు ఈ శుభకార్యాలని నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ ఉంటారు. కానీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులనేవి పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మంచి కోసమే ఈ యొక్క ధనాన్ని వినియోగించాలని ఈ మేషరాశి వాళ్లకు ఈ వారం మీరు చెప్పేటువంటి విషయము. వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా మాత్రం ఎలాంటి లోటు అనేది కనిపించడం లేదు. మరియు ఖర్చుల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతున్నది. మరియు ఈ వారమంతా కూడా మీరు చాలా యోగకారకంగానే ఉన్నది. మాట విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా మీరు మేషరాశి వాళ్ళు మంచిగా ఉంటారు ఈ వారమంతా కూడా.